యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన ఆత్మీయమైన ఆహారము, ఆయన వాక్కు ఏంటంటే, మన జీవితాల్లో మనము జీవితంలో కొనసాగి ముందుకెళ్ళేటప్పుడు మనం అనేక విధములైన చింతపడుతూ ఉంటాం. ప్రతి విషయంలో ఏం చేస్తూ ఉంటాము, చింతిస్తూ ఉంటాం అన్నమాట. అయితే దేవుని వాక్య లేఖనాలు ఏం చెప్తున్నాయి, ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి, 34వ వచనంలో ఈ మాట ఉంటుంది, రేపుటి గురించి చింతించుకుడి అని ఉంటుంది. హల్లెలూయా. రేపుటి గురించి చింతించుకుడి, ఏ రోజు కీడు ఆ రోజుటికి చాలు అని అంటూ ఉన్నాడు. అయితే ఈ చింతించుకుడి అని అంటూ ఉన్నాడు కదా. అయితే ఈ చింతించడం అంటే ఏంటి? మనము చింత అని అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే మనం బాధపడుతున్నాము, ఒక దాని గురించి మనం బాధపడుతున్నాము, లేకపోతే దుఃఖపడుతున్నాము. చింత అని అనగానే మనం ఏం చేస్తూ ఉంటామని అంటే, ఈరోజు దేవుడు ఏమంటాడంటే, ఈరోజు చాలు, రేపటి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటాడు. అయితే ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు వాళ్ళకి ఆహారం లేనప్పుడు ఏమిస్తాడంటే మన్నాను కురిపిస్తాడు. అక్కడున్న వారు ఏం చేస్తారంటే, చాలామంది రేపు కూడా దీన్ని దాచుకుందామని అనుకుంటే అది ఆ రోజు రాత్రి వరకే పనిచేస్తుంది. మరుసటి రోజుకి ఏమవుతుందని అంటే పాడైపోద్ది అన్నమాట అన్నం, ఆ మన్నా. అయితే ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలి అని అంటే, దేనిని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మనము జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని నువ్వు వెతికితే నువ్వు ఈ లోకంలో ఉన్న దేని గురించి నువ్వు చింతించాల్సిన అవసరము లేదు. ఇవి మనం అనుకుంటూ ఉంటాం ఏమని, మనం ఒక మంచి పొజిషన్లోకి ఉండాలి. ఇప్పుడు నేను అనుకుంటూ ఉంటాను ఏమని, మా నాన్న ఇలాగ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, పొలం పని, మా నాన్న ఏమనుకున్నాడు, నా కొడుకుని మంచిగా చదివించి మంచి ఉద్యోగంలో చూడాలి అని అనుకున్నాడు. అయితే ఆయన ఏం కలిగి ఉన్నాడు అంటే, ఆయన ఒక చింత కలిగి ఉన్నాడు, ఆయన ఒక ఆశ కలిగి ఉన్నాడు. అయితే దేవుని చిత్తం ఏమై ఉంటుందని అంటే, మనం చింతిస్తూ ఉంటాం, ఏదో ఒక చేయాలి, ఏదో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలి, నా కొడుకుని ఫలానా ప్లేస్లో చూడాలి, లేకపోతే రకరకాల ఆలోచనలు మనం కలిగి ఉంటాం. కానీ అయితే దేవుని పనిని, దేవుని నీతిని నువ్వు వెతికితే, దేవుని పని నువ్వు చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, నీకు ఈ రోజుకే కాదు, పరలోకంలో నువ్వు నివసించబోయే నివాసానికి కూడా దేవుడు నీకు ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ చూడండి ఏమంటాడనంటే, ఇదే అధ్యాయంలో మత్తయి సువార్తలో 25వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, 6వ అధ్యాయం 25లో, అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అది మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. హల్లెలూయా. చూడండి, మనకు ముఖ్యంగా ఏం ఆలోచిస్తామో, ఒకవేళ మనము మెయిన్ ఆలోచించేది, ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు, దేవా నీకు వందనాలు అని అనము, మనము రేపుటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. మానవుని మనసు ఎప్పుడు కూడా రేపుటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రేపు ఏం సంపాదించాలి, ఈరోజు నాకు ఒక పనిచేసే వ్యక్తి 1000 రూపాయలు ఈరోజు ఆయన కూలికి డబ్బులు ఇచ్చారనుకో, రేపు 2000 సంపాదించాలి. ఎందుకనంటే మనిషి ఆలోచన అలాగా ఏమవుతూ ఉంటుందని అంటే, ఆలోచన పెరుగుతూ ఉంటుంది. కానీ నీ ఆలోచన ఎందులో పెరగాలని అంటే, నీ ఆలోచన నీ చింత ఎందులో ఉండాలని అంటే, దేవుని వాక్యం చదవటంలో ఉండాలి, దేవునికి ప్రార్థన చేయడంలో ఉండాలి, దేవుని బిడ్డల్ని బలపరిచే విధానంలో ఉండాలి, దేవుని సంఘములోకి ఆత్మ సంబంధమైన బిడ్డలు నడిపించే విధానంలో నీవేం చేయాలంటే చింత ఉండాలి, ఆయన పైన ఆధారం పడి ఉండాలి. అదే కీర్తనాకారుడు అంటాడు, మనం చదువుకున్న దాంట్లో ఒక మాట ఉంటుంది, 22వ వచనంలో ఏమని ఉంటుందంటే, యెహోవా మీద నువ్వు ఆధారపడుము అని ఉంటుంది. హల్లెలూయా. 55వ అధ్యాయంలో మనం చదువుకున్న కీర్తనలు 55లో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలింపనీయుడు. హల్లెలూయా. నీ భారం ఎవరి మీద మోపాలి, నీ చింత ఎవరి మీద మోపాలి, నీ బాధ ఎవరి మీద మోపాలి, నీ దుఃఖం ఎవరి మీద మోపాలి, దేవుని మీద నువ్వు ఆధారపడితే ఖచ్చితంగా ఆయన నీతిమంతుల్ని ఎప్పుడు కూడా ఏం చేయడు, కదిలింపనీయుడు. ఎందుకనంటే మనము
మనలో విత్తబడి ఉన్న విత్తనము అది బలహీనమైనది కాదు, బలమైనది. హల్లెలూయా. అది జీవము లేనిది కాదు, మనలో ఉన్నది జీవము కలిగినది. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము దేనిని గురించి ఈ లోకంలో ఏం తిందుమా, ఎలా జీవించాలి, మన పిల్లల పరిస్థితి ఎలాగా, మేము ఎలా ఉన్నాము, అయితే నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, ఎలా ఉందని చెప్పి నువ్వు ఎప్పుడు బాధపడాల్సిన అవసరము లేదని అంటూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు ఏమనంటే, నేను మీతో చెప్పినది ఏమి తిందుమా, ఏం త్రాగుదుమా, ఎలా జీవించుదుమా, ఎలాగ ముందుకు పోదుమానని ఆలోచించాల్సిన అవసరమే నీకు లేదు అని అంటాడు. చూడండి కిందకి చదవండి. ఆహారము కంటే ప్రాణమును, చూడండి, ఆహారం కంటే ఏది ముఖ్యమైనది? మన ప్రాణం ముఖ్యమైనది. వస్త్రము కంటే దేహమును, వస్త్రం కంటే ఏది ముఖ్యము? దేహం ముఖ్యం. గొప్పవి కావా? అవి గొప్పవి కావా? మనం ఏం చేస్తూ ఉన్నాము ఈ లోకంలో అంటే ఆత్మ సంబంధమైన ఆహారమును వదిలేసి మనము శరీర సంబంధమైన ఆహారం కొరకు ఎక్కువ ప్రయాసపడుతూ ఉంటాం. హల్లెలూయా. ఈ లోకంలో మన ప్రయాస అంతా, మన వేదన అంతా, మన బాధ అంతా, మన చింత అంతా ఏంటనంటే మనము ఏదో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, సంపాదించుకోవాలి, బాగా ఒక స్థాయిలో అందరికన్నా మనం గొప్పగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాం. మన చింత అయితే మన పిల్లలకి మనం ఏమి ఇవ్వాలి, మా నాన్న నాకు ఇది ఇచ్చాడు కదా, మన పిల్లలకి ఇంకా గొప్పగా ఇవ్వాలని అనుకుంటూ ఉంటాం. అయితే అన్నిటికన్నా నువ్వు ఇచ్చింది ఏంటో తెలుసా? మీ నాన్న నీకు ఆస్తి రాసి ఇచ్చుండొచ్చేమో, కానీ ఆత్మీయమైన రక్షణ భాగ్యమును దేవుడు నీ తల్లిదండ్రుల ద్వారా ఇచ్చుండొచ్చు, లేకపోతే నీ ద్వారా నీ తల్లిదండ్రులకి ఇచ్చుండొచ్చు. హల్లెలూయా. అదే గొప్ప ఆస్తి నీకు ఈ లోకంలో ఏదైనా ఆస్తి ఉంది అని అంటే, ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా కూడా సరే, ప్రసంగి చెప్పినట్టుగా అంత వ్యర్థమే. కానీ నువ్వు ఒకవేళ కొన్ని కోట్లు ఉన్నా కూడా సరే, నీ దగ్గర నీవు దేవుని రక్షణ లేకుండా, దేవుని ప్రేమ నువ్వు పొందుకోకుండా ఉంటే, నువ్వు ఏం సంపాదించుకున్నా కూడా వ్యర్థమే. నీ చింత, నీ ఆశ, నీవు ఎందులో ఉండాలని అంటే దేవుని పైన ఉండాలి. హల్లెలూయా. యెహోవా మీద ఆధారపడాలి. నీ ప్రయాస అంతా దేవుని మీద ఉండాలి. నీ ప్రయాస అంతా దేనిపైన ఉండాలి? దేవుని చిత్తం పైన ఉండాలి. హల్లెలూయా. అందుకే అంటూ ఉన్నాడు, నీ ప్రాణం, నీ ఆహారం కంటే ఏం ముఖ్యమో? ప్రాణం ఎక్కువ కదా. అదే విధముగా నీ వస్త్రం కంటే ఏం కావాలి? దేహం ముఖ్యం కదా. ఈరోజు దేవుడు నువ్వు చీకట్లో ఉన్నావు, వెలుగులోకి నీకు నడిపించిన దేవుడు, నీకు ఆయన రక్తం ఇచ్చి నేను కొనుక్కున్న దేవుడు, నీకేం కావాలో ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. నీకు రేపేం కావాలి ఇస్తాడు, ఎల్లుండి ఏం కావాలి ఇస్తాడు, ఈ రోజు ఏం కావాలి ఇస్తాడు, 10 సంవత్సరాల తర్వాత నీకేం కావాలి ఇస్తాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమును ఇజ్రాయెల్ ప్రజల ద్వారా నెరవేర్చడా. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలకు శ్రేష్టమైనది ఇస్తే నీకు మరీ శ్రేష్టమైనది నీకు నాకు ఇవ్వాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అయితే నువ్వు ఈ మరీ శ్రేష్టమైన దాని గురించి వెతుకు. హల్లెలూయా. మరీ శ్రేష్టమైన దానిపైన చింతపడు. మరీ శ్రేష్టమైన దాని గురించి నువ్వేం చేయాలంటే ఆలోచించు. హల్లెలూయా. అందుకనండి ఈరోజు నీ ప్రాణము కంటే ఆహారం ముఖ్యము కాదు. హల్లెలూయా. ఈ ప్రాణము నీకు ఊరికే రాలేదు. ఈ ప్రాణం అంటే ఊపిరి. దేవుడు అంత గొప్ప నీకేమిచ్చాడంటే విలువనిచ్చాడు. ఆ ఊపిరి నీలోకి వస్తే కానీ నువ్వేమవలేదు, జీవము కలగలేదు. హల్లెలూయా. ఈ మట్టి ముద్దకి ఎప్పుడైతే ఆయన ఊపిరి వచ్చిందో అప్పుడే దీనికి ఒక జీవం వచ్చింది, ఒక జీవితం వచ్చింది, దీనికి ఒక స్పర్శ అనేది వచ్చింది. ఈరోజు నువ్వు మాట్లాడగలుగుతున్నావు, చూస్తూ ఉన్నావు, ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నావు అంటే దేవుడు నీకు నాకు పెట్టిన ఇది ఒక భిక్ష. కానీ నేను ఏం చేస్తూ ఉన్నాము అంటే, ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉంటాము? ధనం వెతుకుతూ ఉంటాం. ఈ లోకంలో రకరకాలైన వ్యసనాలను వెతుకుతూ ఉంటాం. కానీ వీటన్నిటి గురించి చింతిస్తూ ఉంటాం. కానీ దేవుని నీతిని మాత్రం ఎదగటంలో వెనకబడిపోతూ ఉన్నాం. మనం ఏం చేయాలని అంటే దేవుని నీతిని వెతకాలి. హల్లెలూయా. దేవుని రాజ్యంను కట్టేవారుగా ఉండాలి. దేవుడు నిన్ను నన్ను అందుకే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనము ఇక్కడ ఆయన చెప్పినట్టుగా ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవు కావా? చూడండి, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కానీ వాటికి కావాల్సిన ఆహారం అవి ఏం చేస్తాయి? దేవుడు సమకూరుస్తూ ఉన్నాడా లేదా? మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీ పరలోకపు తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు? పోషిస్తూ ఉన్నాడు. మన పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడు? వాటిని పోషిస్తూ ఉన్నాడు. చూడండి, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. మీరు వాటికంటే ఎవరు? బహుశ్రేష్ఠులు కారా? హల్లెలూయా.
మీరు వాటికంటే ఎలాంటి వారు? బహుశ్రేష్ఠులు. అవి మాట్లాడలేవు, కానీ దేవుడు నీకు మాట్లాడే విధానంగా నోరిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎందుకనంటే నువ్వు అనేకులను దేవుని సన్నిధానంలోకి నువ్వు నడిపించుట కొరకు దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. అయితే కంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఎలాంటి వాడివి? అన్నిటికన్నా ఈ లోకంలో ఉన్న జంతువులు, పక్షులు, వీటన్నిటికన్నా కూడా సరే, మోగ జంతువుల కన్నా కూడా నువ్వు మాట్లాడేవాడుగా దేవుడు నిన్ను ఉంచాడు. హల్లెలూయా. వీటన్నిటికంటే నువ్వు శ్రేష్టమైన వాడివి. పరలోకంలో ఉన్న తండ్రి ఈరోజు నీకు చెప్తూ ఉన్నాడు, వీటన్నిటికన్నా నువ్వు గొప్పవాడివి, వీటన్నిటికన్నా శ్రేష్టమైన వాడివి. దేవుని స్వరూపంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అంత గొప్ప బహుమానము దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు వాటికంటే ఎలాంటి వారు? బహుశ్రేష్ఠులు అంట. బహు అని అంటే చాలా ఎక్కువ, గొప్ప శ్రేష్ఠులు కారా మీరు? అయితే మీరు ఎందుకు వీటన్నిటి గురించి చింతిస్తూ ఉన్నారు? దేవుడు మీకు అన్నీ ఇస్తూ ఉన్నాడు. అడగక ముందే ఇచ్చేవాడు మన దేవుడు. హల్లెలూయా. నీకేం కావాలో అన్నిటికన్నా ముందు ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వు ఆయనని అడగక ముందే దేవుడు ఏం చేస్తాడు? నీకు అన్నీ ఇస్తాడు. అయితే నువ్వు మాత్రం ఏం చేస్తూ ఉన్నావంటే, ఈరోజు దేవుని పనిని కాకుండా రేపు ఈ లోక సంబంధమైన నీ ఆహారము, నీ శరీర సంబంధమైన ఆహారం గురించి, నీ శరీర సంబంధమైన వస్త్రధారణ గురించి, నీ శరీర సంబంధమైన అలంకారం గురించి, నీ శరీర సంబంధమైన నీ కుటుంబముని ఎలా పోషించుకోవాలి, ఎలాగా పెంచుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎలాగ సమకూర్చాలి, ఎలాగ పెట్టాలి, డబ్బు ఎంత ఆస్తి ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పి రేపటి కంటే వాళ్ళ తరం ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకు వచ్చే ఆ ఆలోచన మనం చేస్తూ ఉన్నాం. నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, నా తండ్రి, నా యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు వస్తే నేను సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నేను అన్నిటికీ రెడీగా ఉండాలి. నేను దేని గురించి చింతించాల్సిన అవసరము లేదు అనే ఆశ నీలో కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే అంటూ ఉన్నాడు ఏమనంటే, చూడండి, శ్రేష్ఠులు కారా మీలోనెవడు చింతించుట వలన ఎవరైనా చింతించటం వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకొనగలడా? తన ఎత్తును మోరడు ఎక్కువ చేసుకొనగలడా? వస్త్రముల గురించి చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగును ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఒకవేళ చింతించామనుకో, నేను ఇంత సంపాదించాలి, దేవుని చిత్తము లేనిదే నువ్వేం చింతించినా కూడా సరే నువ్వేం ప్రయోజనం లేదు. అయితే నువ్వు చింతించడం వల్ల ఒక మోరడు పొడుగు పెరగవు, ఒక మోరడు కిందకి తగ్గవు. కానీ దేవుని చిత్తము నీ పట్ల ఏమైనదో అదే నెరవేరుతూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం, మనలో మన ఆలోచన, మన చింత అంతా ఏముంటుంది? గాలి మేడలు కడుతూ ఉంటాం మన ఆలోచనలో. కానీ దేవుని ఆలోచన నీ పరంగా ఒకలాగా ఉంటుంది, కానీ నీ ఆలోచన దేవుని పరంగా ఒకలాగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఆలోచనలు బహు విస్తారముగా ఉంటాయి. నీ ఆలోచన నీ గడప కూడా దాటదు. హల్లెలూయా. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, ఒక పక్షుల విషయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఐటికన్నా మీరు శ్రేష్ఠులని. అడవి పువ్వులు ఏమంట? అవి ఐటికి కావాల్సిన వాటర్ ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. అవి కూడా ఎలాగున్నాయి? ఆ సుందరంగా కనబడుతూ ఉన్నాయని అంటే దేవుడు వాటిని ఏం చేస్తూ ఉన్నాడు? పోషిస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు పోషిస్తాడు. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యమును నువ్వు ప్రకటించాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యమును నువ్వు విస్తరింపచేయాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి ఒకసారి ఇంకొకటి 20-30 వచనము. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల
ఇలాగూ అలంకరించిన ఎడల విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా మీకు నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై చింతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనము వీటన్నిటి గురించి చింతించాల్సిన అవసరము లేదు. వీటన్నిటిని నేను పోషిస్తూ ఉన్నాను కదా, నిన్ను కూడా నేను ఏం చేస్తాను, పోషిస్తాను. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అయితే నువ్వేం చేయాలి? ఇక్కడే ఉంటది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఆయన ఇవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని ఎరగని వారు ఇటు గురించి చింతించి, ఎరిగిన వాడివి నువ్వు చింతిస్తే ఇంకా నువ్వేం సాక్ష్యమును నువ్వు కలిగి ఈ లోకంలో సాక్ష్యం చెప్పగలుగుతావు? అందుకని నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. దేవుడు తగిన సమయమునందు మనం లేయిస్తాడు, హెచ్చిస్తాడు. అయితే నువ్వు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. నీలో ఉన్న చింత యావత్తు ఆయన పాదముల దగ్గర పెట్టాలి. హల్లెలూయా. అందుకని నువ్వేం చేయాలంటే మొదట నువ్వు ఏం వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. ఏకోనే దేవుణ్ణి వెతికేవారు దావీదు గారు, దానియేలు గారు రోజుకు 3 సార్లు వెతికేవారు. ఈరోజు నువ్వు ఎన్నిసార్లు దేవుని నువ్వు వెతుకుతూ ఉన్నావు? ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎన్నిసార్లు నువ్వు బైబిల్ వాక్యం చదువుతూ ఉన్నావు? ఎన్నిసార్లు దేవునితో నువ్వు నడుస్తూ ఉన్నావు? దేవునిలో నువ్వు ఎంతసేపు గడుపుతూ ఉన్నావు? అదే అంటే మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఈ లోకంలో ఉన్న చింతనంతటిని కూడా దేవుడు తీసివేస్తాడు. అయితే నువ్వేం చేయాలనంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును నువ్వు వెతుకోవాలి. హల్లెలూయా. అందుకే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఎఫ్సి తర్వాత ఉంటుంది, పేజీ నెంబర్ 180, 6వ వచనం చూడండి. 4:6. దేనిని గూర్చి చింతపడకుడి గాని. చూడండి, దేనిని గురించి మీరు ఏం చేయకూడదు, చింతపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. మన విన్నపములు ఎవరికి తెలియజేయాలంట? దేవునికి తెలియచేయాలి. దేవునికి తెలియచేస్తే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును ఏముంటుంది? కావలి ఉండును అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును నువ్వు పొందుకుంటావు. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మీ హృదయములకు మీ తలంపులకు ఏముంటుంది? కావలి ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలంటే దేనిని గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది అంటే, చూడండి, నాకు ఇల్లు లేదు అని అనుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఇల్లు ఉందని అనుకుంటూ ఉంటాం. అంటే మన ఆలోచన ఏంటనంటే వేరే వాళ్ళకు ఉంది, మనకు లేదు అని అంటే, చూడండి, నువ్వేమనుకోవాలి తెలుసా? వాళ్ళకి రక్షణ లేదు, నాకు రక్షణ ఉంది. హల్లెలూయా. నేను పరలోక సంబంధమైన గవిని, పరలోక సంబంధమైన ఆశీర్వాదమును నేను పొందుకొని ఉన్నాను అని చెప్పి నువ్వు గొప్పగా చెప్పు. ఎందుకనంటే నువ్వు జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నావు అని చెప్పు. అదే నీకు గొప్ప ఆశీర్వాదము. నువ్వు సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలి. నువ్వు ఏం చేయాలనంటే దేనిని గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. చూడండి, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? జాబ్ రాలేదని చింతపడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? తన పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదని చింతపడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? తన పిల్లలకి జాబు వచ్చి వాళ్ళు అందులో కొనసాగడం లేదని చాలా చింతపడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు వాళ్ళ పిల్లలు సరైన మార్గంలో నడవడం లేదని చింతపడుతూ ఉంటారు. రకరకాలైన చింతలు కలిగి ఉన్నారు. అయితే దేనిని గురించి దేవుని వాక్యం ఈరోజు చెప్తూ ఉంది, నువ్వు చింతపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. నువ్వు దేనిని గురించి చింతపడాలి? ప్రతి విషయమునందు దేవునికి నువ్వేం చేయాలంటే విజ్ఞాపనలు చేయాలి. కృతజ్ఞతాపూర్వకంగా మీరేం చేయాలంటే ప్రార్థన చెయ్యి. అప్పుడు ఖచ్చితంగా
సమస్త సమాధానము, జ్ఞానము మించిన సమాధానము యేసు క్రీస్తు ద్వారా మీ హృదయములకును మీ తలంపులకు ఏముంటుందంట, కావలి ఉంటుందని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నువ్వు దేని గురించి, నీకు బట్టలు లేవని చింతపడాల్సిన అవసరం లేదు, నీకు ఆస్తి లేదని చింతపడాల్సిన అవసరం లేదు, ఐశ్వర్యం లేదని చింతపడాల్సిన అవసరం లేదు. పరలోకముగా జీవ కిరీటమును దేవుడు నీకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. దానిని గురించి నువ్వు చింతపడు. అయ్యో, ఈ కిరీటమును ఒకవేళ అపవాది ఏమైనా దొంగిలిస్తాడేమో, నేను జాగ్రత్తగా దీన్ని ఏం చేయాలి, కాపాడుకోవాలి. దానిపైన నీ చింత ఉండాలి. నీకు ఇంకా ఒక చింత ఉండాలి. ఏమనంటే, ఏకోని నేను దేవుని వెతకాలి. అయ్యో, ఈరోజు నేను తప్పిపోయాను, రేపు నుంచైనా నేను ఖచ్చితంగా దేవుని వెతకాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని వాక్యమును చదవాలి, నేను అనుదినమును దేవుని వాక్యమును ధ్యానించాలని చెప్పి, నేను అనుదినమును దేవుని సువార్తను ప్రకటించాలి, అనుదినము దేవుని మహిమను నేను పొందుకోవాలని చెప్పి నువ్వు అలాంటి ఆశను, అలాంటి చింతనను కలిగి నువ్వు ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా.